వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఈ ఏడాది తెలంగాణలో జరిగే ఎన్నికలకు సంబంధించి అందరూ ఎదురు చూస్తుంది కర్ణాటక ఫలితాలు ఏ విధంగా ఉంటాయని. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కర్ణాటకలో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల్లో ఉంటుంది. జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా కుమారస్వామి గారు కలిసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక ఫలితాలు తెలంగాణ ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు సంబంధించి ఒక లేటెస్ట్ సర్వే వచ్చింది. ట్రాకర్ పోల్ జరిగింది ఫస్ట్ ఫేజ్. దీన్ని సౌత్ ఫస్ట్ అదేవిధంగా పీపుల్ పల్స్ సిస్రో సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. దీనికి సంబంధించి మనతోటి పీపుల్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్యే గోని ప్రకాష్ రావు గారు కూడా ఉన్నారు. ఫస్ట్ మనం దిలీప్ రెడ్డి గారితో స్టార్ట్ చేద్దాం. దిలీప్ రెడ్డి గారు, మీరు ఈ సర్వే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ప్రాతిపదికన ఈ సర్వే చేశారు, మీరు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సర్వే అంటే శాస్త్రీయ పద్ధతిలో చేసినాం మేము. శాంపిల్ మోడల్లో క్వశ్చనీర్ తోటి అట్లాగే సీక్రెట్ బ్యాలెట్ తోటి పైగా పర్సన్స్ని నేరుగా కలవడం ద్వారా అక్కడ ఉన్న వాతావరణం, మీరు అడిగారు పరిస్థితి ఎట్లా ఉంది అని, అక్కడ నిర్దిష్టంగా ఎవరికి మెజారిటీ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మేము చేసిన శాంప్లింగ్ కానీ ఆ డేటాను విశ్లేషించినప్పుడు అక్కడ హంగ్ వాతావరణం వచ్చే పరిస్థితి కర్ణాటకలో కనిపిస్తుంది. మీరు అన్నట్టుగానే ప్రధానమైన పక్షాలు ఇప్పుడు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అనండి, ఇంకొక మూడో పక్షంగా ఉన్న జేడీయూ, గతంలో ముఖ్యమంత్రి కొంతకాలం సంవత్సరం పై. అయితే ఈ మూడు పార్టీల మధ్య వేరియస్ రేషియో తోటి ఓట్లు డివిజన్ అవుతా ఉంది. వాళ్ళకి 224 స్థానాలు ఉన్నటువంటి కర్ణాటక అసెంబ్లీలో 113 అనేది మ్యాజిక్ నంబర్ ఫామ్ గవర్నమెంట్. అది అబ్సల్యూట్ మెజారిటీ మీద ఒక సంఖ్య. అట్లాంటి 113 వచ్చే పరిస్థితి లాస్ట్ టైం కూడా 2018లో కూడా రాలేదు. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. కానీ లాస్ట్ టైంకి ఇప్పటికీ వ్యత్యాసం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈసారి భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి 101 సీట్లు వస్తున్నట్టుగా ఈ సర్వేలో తేలింది. ఓకే, అంటే గతసారి 104 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు మీరు. అంటే ఈ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, గతానికి ఇప్పటికి ఎలా ఉంది, ఇప్పుడు లేటెస్ట్ పర్సంటేజ్ పోలింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉండే అవకాశం? మేము శాంపిల్ సర్వేలో మేము ఒక 56 రెపోజిటరీ నేచర్ ఏవైతే ప్రాతినిధ్యం వహిస్తాయో ఆ సైంటిఫిక్ మోడల్గా కాన్స్టిట్యున్సీని ఎంపిక చేసినప్పుడు 56 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 4 పోలింగ్ స్టేషన్స్ తీసుకొని లిమిటెడ్ నెంబర్ ఆఫ్ శాంపిల్ని కూడా క్రాస్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అనండి, ఏజ్ గ్రూప్స్ అనండి, సోషల్ స్టాటా అనండి, బ్యాక్గ్రౌండ్ అండ్ జెండర్, వీటన్నిటినీ ఒక పద్ధతిలో మెథాడిక్, అది సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ అప్రోచ్ అంటారు. దాంట్లో మేము శాంప్లింగ్ చేసినప్పుడు మీరు అన్నట్టుగానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక 101 స్థానాల్లో రావడానికి ఆస్కారం ఉంది. వాళ్ళకి పర్సంటేజ్ గతంలో 38 వచ్చింది, 38% ఓట్ షేర్ వచ్చింది. ఇప్పుడు ఒక 2% ఓట్ షేర్ పెంచుకుంటూ 40% వాళ్ళు అటైన్ చేసే సిమ్టమ్స్, ఇండికేటర్స్ ఈ సర్వేలో. ఆ 2% ఎవరి దగ్గర నుంచి వచ్చింది వాళ్ళకి? బీజేపీ నుంచి వచ్చిందా, లేకపోతే జేడీయూ నుంచి వచ్చిందా, లేకపోతే అదర్స్ నుంచి వచ్చిందా మనకి? ఇప్పుడు సర్వేలో భారతీయ జనతా పార్టీకి లాస్ట్ టైం తోటి కంపేర్ చేసినట్టయితే 0.2 ఓట్ షేర్లోనే వ్యత్యాసం ఉంది. 36.2 వచ్చింది, ఇప్పుడు 36 వచ్చింది, 0.2 మాత్రమే. కానీ జేడీయూలో 2.4 వరకు వేరియేషన్ ఉంది లాస్ట్ టైం కంటే. 18.4 ఉన్నది కాస్త ఇప్పుడు 16% ఓట్ షేర్ వస్తుంది. అట్లా ఓట్ షేర్ అనేది కంటెస్టింగ్ సీట్స్ని బట్టి, అక్కడ వచ్చే ఓట్లను బట్టి, ఒక్కొక్కసారి స్ప్రెడ్ ఓవర్ని బట్టి తక్కువ వ్యత్యాసమే అయినా ఎక్కువ సీట్లు, ఒక్కొక్కసారి ఎక్కువ వ్యత్యాసమైన తక్కువ సీట్ల తేడా ఉండడానికి ఆస్కారం. అంటే దిలీప్ రెడ్డి గారు, ఇప్పుడు మనం 2018లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఒకసారి మనం చూస్తే పర్సంటేజ్ లేకపోతే సీట్లు మనం చూస్తే బీజేపీ సింగిల్ లార్జెస్ట్లో 36% బీజేపీకి వచ్చింది, 38% కాంగ్రెస్. అయితే సీట్స్ విషయంలో బీజేపీ 104 సీట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్కి 80 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది, జేడీయూ 37 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రస్తుత బలం బీజేపీకి 119 స్థానాల్లో బీజేపీ బలం ఉంది, 69 ఉంది, జేడీయూ 30 స్థానాల్లో ఉంది. మీరు ఇందాక మీ ఫలితాల్లో అంటే లేటెస్ట్ మీ సర్వే ప్రకారం 101 స్థానాల్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పారు. బీజేపీ ఎంత వస్తుంది, లేకపోతే జేడీయూ ఎంత వస్తుంది, లేకపోతే అదర్స్ ఎంత వస్తుంది? 91 స్థానాల్లో బీజేపీ
ఒకటి ఆ, 29 స్థానాల్లో జేడీయూ గెలవడానికి ఆస్కారం, ఆ, 101 కాంగ్రెస్ గెలవడానికి, అదర్స్ ఒక 3 సీట్స్ ఉన్నాయి. అదర్స్ 3. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు జేడీయూ గత నెలలో ఆల్రెడీ 93 స్థానాల్లో అభ్యర్థుల్ని కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇతర పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇతర రాజకీయ పార్టీలు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నాం మా పరిస్థితి అనే ఆలోచన. ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళకి గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చినా కూడా వాళ్ళ దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి రిజైన్ చేసి అక్కడి నుంచి కంటెస్ట్ చేసి గెలిచినారు. అప్పుడు బలం పెరగడానికి కూడా కారణం అదే. అది అయితే వాళ్ళు ఏమంటారంటే అవన్నీ మా సీట్లే, మేము రిటైన్ చేసుకోబోతున్నాము. ఇక్కడ ట్రెండ్ కూడా ఏముంది అని అంటే గత 3.5 దశాబ్దాలుగా అంటే 35 years నుంచి కన్సిక్యూటివ్గా సేమ్ పార్టీకి సెకండ్ టైం పవర్ ఇచ్చిన చరిత్ర లేదు. ఇటీవల మనం కొన్ని రాష్ట్రాలు గమనించాం. హిమాచల్ ప్రదేశ్లో కూడా 35 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పార్టీ కంటిన్యూస్ టు గవర్నమెంట్. రాజస్థాన్ కూడా అలాగే ఉంటుంది. అట్లా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో కూడా అట్లాంటి పరిస్థితి కొంత పీరియడ్ ఉన్నా దాన్ని బ్రేక్ చేసి బీజేపీ వాళ్ళు రిటైన్ చేసుకున్నారు గవర్నమెంట్ని. వీళ్ళు కర్ణాటకలో కూడా మేము రిటైన్ చేసుకోబోతున్నాము అనేది భారతీయ జనతా పార్టీ ఆర్గ్యుమెంట్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే అట్లా లేదు, బాగా వ్యతిరేకత వచ్చింది, ఇవాళ ర్యాంపాక్ట్ కరప్షన్ ఉంది కర్ణాటకలో. అందువల్ల ప్రజా పాపులిస్ట్ లాస్ట్ టైమే 2008లో పాపులర్ మ్యాండేట్ మాకుంది, 38% ఓట్లు మాకు వస్తే 36.4% వాళ్ళకు వచ్చినాయి. కానీ ఈక్వేషన్స్లో కొన్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చిన్న మార్జిన్ తోటి నంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ గెలిచినారు. కానీ మేము అవకాశం ఇప్పుడు ఇవ్వము, మేము స్ట్రాంగ్ ఫైట్ ఇస్తాం. మా రాష్ట్రం నుంచి ఉన్న మల్లికార్జున్ ఖర్గేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినాడు. మేము ఇదివరకు మా దగ్గర గొడవలు ఉండేవి, మేము సర్దుబాటు చేసుకున్నాము, కనుక మేము ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని. ఏంటి పార్టీ నేతల స్టేట్మెంట్లు ఇవన్నీ? మీ ఈ పోల్కి సంబంధించి, మీ సర్వేకి సంబంధించి మీ అబ్జర్వేషన్, మీ ఫైండింగ్స్ ఏంటి? మా ఫైండింగ్స్లో కూడా మేము ఒక 4-5 పారామీటర్స్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు అంటే 38% కాంగ్రెస్ చెప్తే 37% బీజేపీకి చెప్పినారు. ఎవరు మంచి గవర్నమెంట్ ఇస్తారని మీరు అనుకుంటున్నారు అంటే 38% కాంగ్రెస్ కి చెప్తే 36% బీజేపీకి చెప్పినారు. ఇట్లా ఒక 4-5 పారామీటర్స్ తీసుకుంటే కూడా ప్రజాభిప్రాయం కాంగ్రెస్ కి అనుకూలంగా, కాంగ్రెస్ 40%, 38-40 అన్నారు కదా, 40 ఏమో ఓటు షేర్ అంటారు. రైట్, ఓకే, ఇదేమో అభిప్రాయాలు. క్వశ్చనేర్ అన్నాం కదా, క్వశ్చనేర్ లో కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలు ఉంటాయి. ఏ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుంటారు అన్నప్పుడు 38% కాంగ్రెస్ మొగ్గితే 36 మాత్రమే బీజేపీకి మొగ్గినారు. ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు 38% కాంగ్రెస్ కు చెప్తే 37% కాంగ్రెస్ బీజేపీ 1% తగ్గింది. అట్లా ఒక 4-5 పారామీటర్స్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ వైపే స్లైట్ మొగ్గు కనిపిస్తుంది. కానీ అడిక్వేట్ నంబర్స్ రావట్లేదు. అందుకని హంగ్ అనే మాట వచ్చింది. హంగ్ ఎందుకు వచ్చిందంటే అడిక్వేట్ నంబర్స్ 113 ఏవైతే ఏ పార్టీకి రానప్పుడు హంగ్ అంటారు. అప్పుడు పొలిటికల్ కాంబినేషన్స్, రియలైన్మెంట్స్ మారుతాయి. జేడీయూ లాంటి పార్టీ కీలకమైతే జేడీఎస్ కెన్ మూవ్ ఐదర్ సైడ్. వాళ్ళకి ఎవరితో అటాచ్మెంట్ ఉండాలి లేదు. రేపు ఉదయాల గవర్నమెంట్ ఫార్మేషన్లో ఎవరికి నంబర్లు తక్కువ పడితే వాళ్ళ వైపు వెళ్తారా, ఎట్లా వెళ్తారా అనేది పొలిటికల్ ఈక్వేషన్ వీ కెనాట్ గెస్ నౌ. లాస్ట్ టైం కాంగ్రెస్ తోటి వెళ్ళారు, దెబ్బతిన్నారు, మనం చూసిన తర్వాత ఏ విధంగా జరిగిందో. సో అట్లా ప్రిడిక్ట్ చేయలేము. కానీ రాజకీయ వాతావరణం అయితే మీరు అన్నట్టు 3-4 పారామీటర్స్లో కూడా కొంచెం స్లైట్ మొగ్గు కాంగ్రెస్ వైపే కనిపిస్తుంది ప్రజాభిప్రాయం. ఓకే, మనం గోని ప్రకాశ్రావు గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. గోని ప్రకాశ్రావు గారు ఇప్పుడు చెప్తున్న దాని ప్రకారం హంగ్ పరిస్థితి కర్ణాటకలో ఉంది అనేది. అయితే జనరల్గా ఒక పల్స్ మనకి జనరల్గా అందరూ మాట్లాడుకున్నది కూడా హంగ్ ఉండే అవకాశం ఉందని గత కొంతకాలం నుంచి అందరూ అనుకుంటున్నారు. అయితే పర్సంటేజ్ 2% వేరియేషన్, తేడా 2% ఉందంటున్నారు. ప్లస్ కాంగ్రెస్ పరిస్థితి చూస్తుంటే అక్కడ సిద్ధరామయ్య, శివకుమార్ ఈ వర్గాలు, లేకపోతే గతంలో 2018లో జేడీయూ కాంగ్రెస్కి అత్యధిక స్థానాలు వచ్చినా కూడా జేడీయూ కుమారస్వామి గారే ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఏ విధంగా జేడీయూ నుంచి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళారు మనం చూసాం. అంటే పరిణామాలు ఇప్పుడు ఉన్నట్టే లాస్ట్ దాకా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే మే 23వ తారీఖుకి అయిపోతుంది వాళ్ళది టర్మ్ అంతా కూడా. పరిస్థితులు ఏమైనా మారే అవకాశం ఉందా? ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడున్న మాకుండే దాదాపు 1979 నుంచి కర్ణాటకలో మేము ఒక దేవరాదాస్ పీరియడ్లో ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాం. అప్పటి నుంచి నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. పొలిటికల్ కూడా అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కృష్ణమూర్తి గారు మాజీ మంత్రి ఇక్కడ రాయచూర బీదర్ ఉండి వారు చనిపోయారనుకోండి. తర్వాత రోషన్ బేగ్ అని అప్పుడు ఏం ఎమ్మెల్యే కూడా కాలేదు, తర్వాత హోమ్ మినిస్టర్ అయ్యాడు. సిటీ సెంటర్లో బెంగళూరుకి వెళ్ళేది అవుతుందో అయ్యాడు. రఘుపతి గారు కానీ అక్కడ ఇప్పుడు బీజేపీలో యాక్టివ్ ఉండి గతంలో పోటీ చేసిన వాళ్ళు. ఈవెన్ కోలార్ ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో
మాకుండే లాట్ ఆఫ్ మున్సిపల్ ఒక చైర్మన్, తర్వాత కార్పొరేటర్స్ రామరాజ్ అని చాలామందితో మిత్రులతో ఉంది. అక్కడ ఒక 3-4 ఏళ్ళు నేను అక్కడ ఉన్నాను. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ ఫ్రెండ్స్ను వాకప్ చేస్తూ ఉంటే పీపుల్స్ పల్స్ దిలీప్ రెడ్డి గారు కానీ రవిచంద్ర గారు కానీ మాకు చాలా క్లోజ్ కనుక సీనియర్ జర్నలిస్ట్ అయినా ప్లస్ అదే రవిచంద్ర గారు కూడా చూస్తున్నారు. నా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసినప్పుడు ఇప్పుడు బొమ్మాయి గారి కుమారుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. తో ఇంత కరప్షన్ నాకు తెలిసినంత వరకు, నేను 79 నుంచి వచ్చిన దేవరాజర్స్ గారు 78లో 79లో మేము బెంగళూరు ఎంటర్ అయ్యాము. అక్కడ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్లో 10 రోజులు 15 రోజులు ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటాం మేము. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత కరప్షన్ ఎప్పుడు లేదు, ప్రతి దానికి పర్సంటేజ్. సో ఇప్పుడు తీయని పరిస్థితి ఎన్నికల దగ్గర వచ్చింది, ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ అవుతుంది. సో ఇది తీవ్రమైన వ్యతిరేకత ఉంది బీజేపీ మీద. కానీ హంగ్ రావడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత ఇక్కడ ఎప్పుడు హంగ్ రాల. కర్ణాటకలో 83లో హంగ్ వచ్చింది. దేశమంతా జనతా పార్టీ 77 వచ్చి 80లో ఫినిష్ అయిపోయింది. రాష్ట్రాల్లో కేంద్రంలో కన్సర్బుల్ సీట్స్ ఉండే, అక్కడ రాష్ట్రంలో 83లో దేవరాజర్స్ దిగిపోయి గుండూరావు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత 80లో ఆ పరిపాలనలో కరప్షన్ ఉండేది. దానికంటే ఇప్పుడు రెండంతరం. గుండూరావే అప్పుడు డిఫెన్ గుండూరావు గారు ఎప్పుడైతే ఆమె ఇందిరాగాంధీతో డిఫర్ అయ్యి 28కి 28 లోక్సభ ఓడిపోయాడు హర్ష గారు, ఇమ్మీడియట్గా స్టెప్ డౌన్ అయ్యాడు. మెజార్టీ ఎమ్మెల్యేస్ ఉండే కూడా గుండూరావు ఆటోమేటిక్గా 9 మంది ఎమ్మెల్యేలే కాంగ్రెస్ 5 తోటి వచ్చారు. దాదాపు 157 గెలిస్తే అంతా అరుస్తూ దేవరాజు అరుస్తూ ఉన్నారు. దేవరాజు ఇందిరాగాంధీని పార్టీ స్ప్లిట్ చేయించి ఇక్కడ చెన్నారెడ్డి గారు అక్కడ కర్ణాటకలో 2 కాంగ్రెస్ ఫామ్ చేశాయి. 83 వరకు ఎప్పుడు హంగు రాలే. 83లో జనతా పార్టీకి అప్పుడు దేవగౌడ గారు, బొమ్మాయి గారు, తర్వాత జేహెచ్ పాటిల్ గారు, హెగ్డే గారు రాజ్యసభ మెంబర్ ఉండ్రి. 84 సీట్లు 85 సీట్లు వచ్చాయి. బీజేపీకి 16 వచ్చాయి. కాంగ్రెస్కు దాదాపు 75 ఎంతో వచ్చాయి. హంగు వస్తే బీజేపీ ఇండిపెండెన్స్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు రామకృష్ణ హెగ్డే గారు. చేసిన తర్వాత లోకసభలో 84లో ఇందిరాగాంధీ హత్య కాకపోవడం తర్వాత 28కి 20 ఓడిపోయిన తర్వాత హౌస్ డిజాల్వ్ చేశాడు జనతా పార్టీ. రైతు నాగలు గుర్తారు రైతు, ఇప్పుడేమో జనతాదళ్ ఎస్ సెక్యులర్ అని ఇది డిఫరెంట్ సింబల్. తో అప్పుడు వాళ్ళే స్ప్లిట్ అవుతూ దేశం లెవెల్లో ఏదైతుందో లోక్ దళ్ అని స్ప్లిట్ అయ్యి తర్వాత బీజేపీ స్ప్లిట్ అయ్యి ఏదైతుందో ఈ పువ్వు గుర్తు ఇట్లా మారినాయి. అక్కడ 80 అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి అతను ఫోన్ ట్యాపింగ్లో 88లో రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే చీఫ్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ ఎస్ఆర్ బొమ్మాయి గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. 89 తర్వాత కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ 2004లో కూడా ఏదైతుందో హంగ్ వచ్చింది, హైయెస్ట్ బీజేపీ వచ్చింది అనుకోండి. 2004లో వచ్చింది. తర్వాత 8లో కూడా ఏదైతుందో 110 స్థానాలు వచ్చాయి. అంటే మ్యాజిక్ ఫిగర్కి ఒక 3-4 తక్కువ వచ్చినాయి. గవర్నమెంట్ ఫామ్ చేశారు. సదానంద గౌడ్ తర్వాత యడ్యూరప్ప అయ్యారు, తర్వాత ఇంకెవరు అయ్యారు అనుకోండి. అలాగే మొన్నటిసారి కూడా ఏదైతుందో హంగ్ వచ్చింది. అంటే 3-4 సార్లు ఇప్పటి వరకు ఏదైతుందో 4 టైమ్స్ ఏదైతుందో కర్ణాటకలో వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది ఫస్ట్ ఫేజ్ ఒక 10 రోజులు చేసింది. డిసెంబర్ 20 నుంచి నేను అనుకుంటున్నాను 30 వరకు చేశారు. ఇది ట్రాక్ ఇంకొక 2 సార్లు చేస్తానని దిలీప్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దీనికంటే ముందు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా 2 విడతలు ఉంటుంది. ఫలితాలు పోయినసారి మీరు చెప్పినట్టు కానీ మీరు చెప్పినట్టు కానీ పర్సంటేజ్ వచ్చినా సీట్లు తక్కువ వచ్చినాయి. మీరు అంటే ఒక ప్రశ్న అన్నారు, జేడిఎస్ ఏదైతుందో తక్కువ వచ్చినా కుమారస్వామికి మొన్న ఇచ్చారు కాంగ్రెస్. ఎప్పుడైతే యడ్యూరప్ప స్ట్రెంత్ ప్రూవ్ చేసుకోకపోతే రిజైన్ చేసిండు విత్-ఇన్ 6 days or 7 days చేసిన తర్వాత కుమారస్వామికి 37 స్థానాలు ఉన్నది, 80 స్థానాల కాంగ్రెస్ కూడా ఏదైతుందో అవకాశం ఇచ్చారు. ఇస్తే దాంట్లో క్రాస్ ఓవర్ అయ్యి ఎమ్మెల్యేలు రాజీనామా చేపించి మళ్ళీ గవర్నమెంట్ ఫాలో చేశారు. కరెంట్ స్ట్రెంత్ కూడా పెరిగింది బీజేపీకి. పెరుగుడంటే వీళ్ళు ఒక 17 మంది 15 మందో 16 మందో గెలిచారు, 17 మంది రిజైన్ చేశారు. నేను అనుకుంటున్న జేడీఎస్ నుంచి కూడా 3-4 కాంగ్రెస్ కలిపి 2 ఓడిపోయాయి. కడిమ సీట్లన్నీ గెలిచి ఆటోమేటిక్ గా స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడున్న వ్యతిరేకతతో అక్కడ ఉండేది వాకరైజ్ అంటే మాకు చెప్పే ఫ్రెండ్స్ ఇదేమో సైంటిఫిక్ సర్వే చేశారు. బట్ మ్యాజిక్ ఫిగర్ 113 క్రాస్ అయ్యి ఖచ్చితంగా అవుతుందనే విశ్వాసము ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓపెన్ కరప్షన్ అనేది ఇంత బహిరంగ చర్చ అనేది ఎప్పుడు జరగలేదు. నేను కూడా అంటే ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 3 సార్లు పోయించాను. నా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకొని వేరే ఏదో వ్యాపార పరంగా పోయారు. పోయితే నేను వస్తా అని ఈ మధ్య కాలంలో పోలే. బట్ మ్యాక్సిమం ఇప్పుడు
ఇప్పుడు మన తెలుగు మీడియా మిత్రులు కూడా అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడితే కూడా అదే చెప్తున్నారు. సేమ్ మద్రాసు వాళ్ళకు కర్ణాటకలో బంధుత్వం ఉంది, వాళ్ళు కర్ణాటకలో అక్కడ పనిచేస్తున్నారు, మన మద్రాసులో. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం హంగ్ అనేది ఈసారి రాదు అనేది నాకు విశ్వాసం ఉంది. రాదు అని ఎలాగైతే పోయినసారి కాంగ్రెస్కి అయితే 2 సార్లు హంగ్ వచ్చి 2013 ఏదైతుందో అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి సిద్ధరామయ్య గారు దేవగౌడతో డిఫర్ అయి వచ్చారు. సో ఇప్పుడు జేడిఎస్ స్ట్రెంత్ కూడా తగ్గింది. గతంలో ఒక స్టేజ్లో 2004లో నేను అనుకుంటున్నా 58 సీట్లు వచ్చాయి, పోయినసారి వచ్చిన ఏదైతుందో జస్ట్ 37, అంతకుముందు 28 అనుకోండి 2008లో. ఇప్పుడు స్ట్రెంత్ వీక్ అయింది. నాకుండేది గతంలో మనం మాట్లాడుకున్నాం, కుమారస్వామి గారికి కేసీఆర్ సపోర్ట్ చేయడం వలన ఖచ్చితంగా ఓటింగ్ శాతం ఏదో తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగు పాపులేషన్, తెలుగు స్పీకింగ్ పాపులేషన్ ఈజ్ చాలా, బీదర్ కానీ, రాయచూర్ కానీ, కొల్లార్ కానీ, తర్వాత ఇప్పుడు ఈ గాలి జనార్దన్ బళ్ళారి, బెంగళూరులో కూడా 10% అబోవ్, దాంట్లో 95% ఇస్ ఆంధ్ర సెక్టర్స్. తో వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది. ఎందుకంటే వాళ్ళ మూలాలు, వాళ్ళ ఫ్యామిలీసు, వాళ్ళ ప్రాపర్టీసు, వాళ్ళ అన్ని దీని పేరేంటి మన అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అక్కడనే ఉన్నాయి, పోవడం రావడం ఉంటుంది. బెంగళూరులో వ్యాపారం కోసం పోయింది, ఎంటైర్ ఫ్యామిలీస్ ఇక్కడనే ఉన్నాయి. తో వాళ్ళకి ఏంటంటే ఆంధ్ర నష్టపోయింది తెలంగాణ వల్ల, తో వాళ్ళకి కోపం ఉంది. ఎప్పుడైతే ఈయన బీఆర్ఎస్ పెట్టి స్ప్రెడ్ చేస్తుండో తెలంగాణ వరకు లిమిట్ అయితేనేమో డిఫరెంట్ ఉంటుండే సిచ్యువేషన్. బట్ ఇప్పుడు అక్కడ పోతుండే కనుక ఆ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతుందో, అంటే వీళ్ళకి ఓల్డ్ మైసూర్లే ఉంది, వీళ్ళ ఏదైతుందో దేవగౌడ గారిది ఒక్కలింగ అండ్ లింగాయత్, ఈ 2 కమ్యూనిటీస్ ఏదైతుందో డామినేటెడ్, ఈ 2 ఫార్వర్డే. బంగారప్ప గారు గౌడ, వీరప్పమౌలి గారు గౌడ, దేవరాజర్స్ కుమ్మర, తర్వాత ఇతను కుర్మా అంటే ఒక యాదవ్స్ టైప్ అనుకోండి, కుర్వా ఏది మన సిద్ధరామయ్య గారు. తో అక్కడ డామినేట్ ఈ 2 కమ్యూనిటీస్. ఎమ్మెల్యేస్ ఏదైతుందో మాక్సిమం స్ట్రెంత్ 224లా మోర్ దాన్ ఒక్కలింగ లింగాయత్ మోర్ దాన్ 100 ఉంటారు ఎప్పుడు. ఇక్కడ మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ రెడ్డి ఫ్యాక్టరీస్ అయితే 70-80 ఎట్లా ఉంటారు అన్ని పార్టీలు కలిపి, అక్కడ అదే పరిస్థితి. అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్స్, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు రెడ్డిస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్. అట్లే కమ్మ ఫ్యాక్టరీ, రాజూస్, ఇప్పుడు మన దగ్గర ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు రాజు, ఇప్పుడు ఎమ్మెల్సీ. తో అక్కడ చాలా సెటిల్స్ ఉన్నారు. దీని ప్రభావం ఉండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ వ్యతిరేకత ఖచ్చితంగా ఏదైతుందో కాంగ్రెస్కి ఏదైతుందో 113 క్రాస్ అవుతుందని నాకుండే అభిప్రాయం. ఇది రేపు ఇంకా 3 సర్వేలు అంటే గోవింద ప్రకాష్ గారు, ఇప్పుడు దిలీప్ రెడ్డి గారు చెబుతుంది ప్రస్తుతం ట్రెండ్ ఏ విధంగా ఉంది, ట్రాకర్ పోల్ ఫేజ్ 1 చేశారని చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో సమీకరణాలు మారితే ఏ విధంగా ఉండేవుంది? ఎందుకంటే మొదటిది గాలి జనార్దన్ రెడ్డి గారు కొత్త పార్టీ, మళ్ళీ ఈ బీఆర్ఎస్ జేడీఎస్కి సపోర్టు, అదేవిధంగా కాంగ్రెస్లో అంతర్గత గొడవలు, కుమ్ములాట్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ దీని ప్రభావం. కొత్త పార్టీ లేకపోతే బీఆర్ఎస్ సపోర్ట్. రెడ్డి గారు వారి వ్యక్తిగతంగా ఏమో కానీ ఇప్పటి వరకు అతని తమ్ముడు కూడా కమ్అవుట్ కాలే, వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు రాములు, అట్లా శ్రీరాములు బ్రదర్ కాదు, బిగ్ గై. తో అతనికి నమ్మిన పడ్డ అనుకోండి. తో అతని ఓను జిల్లాలో బళ్ళారిలో కూడా ఇతను ఏదైతుందో ఎంటర్ కాని పరిస్థితి, ప్రచారానికి బ్యాన్ ఉంది. ఎలక్షన్ వాడు కూడా రిలాక్స్ అవుతుందని నేను అనుకోవట్లేదు. అందుకోసం ఆయన గంగావతి అని అదర్ బార్డర్ వేరే ఉండి ఏదైతుందో గంగావతిలో పోటీ చేస్తానని డిక్లేర్ చేశాడు. కానీ అతని పర్సనాలిటీ ఏదైతుందో ఈజ్ బిజినెస్ మ్యాన్, అతన్ని ఒక వ్యాపారస్తునిగానే ట్రీట్ చేస్తాడు. ఆయన ఎప్పుడు కానీ ప్రభావితం ఏదైతుందో ఒక 7-8 సీట్ల మీద తప్పితే ఎక్కువ లేదు. బళ్ళారిలో అప్పుడు సుష్మా స్వరాజ్ ఎప్పుడు పోటీ చేశారు, బట్ ఆయన పార్టీ ఏమి ప్రభావం చూపది. 3-4 ఆయన వారికి ఏదైతుందో పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఒక కసి ఉంది. నన్ను బీజేపీ ఏదైతుందో యూజ్ అండ్ త్రో. నేను గతంలో కష్టకాలంలో బీజేపీ ఎదుగుదలకు నేను సాయం చేశాను. ఇప్పుడు నేను కష్టాలు ఉంటే నన్ను ఎవరు అది చేయడం లేదనేది ఆయన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాన్. అంటే అహం, ఈగో ప్రాబ్లం వచ్చేది ఆయన ఏదైతుందో ఆయనతో ఇప్పటి వరకు ఎక్కడ మనకు శ్రీరాములు గారు బయటకు వచ్చే అవకాశం కానీ, అలాగే అతని బ్రదర్స్ కూడా అతనితో వస్తారని ఇప్పటి వరకు లేదు. తో ఈజ్ మాస్ మ్యాన్ కాదు గాలి జనార్దన్ రెడ్డి గారు. వాళ్ళ బ్రదర్స్, నేను అనుకుంటే ఆయన ఎమ్మెల్సీ తోటి మంత్రి అయ్యాడు. తో శ్రీరాములు మళ్ళీ మాస్. బట్ గాలి జనార్దన్ రెడ్డి ఫైనాన్షియల్ ఓన్లీ ఒక గాడ్ ఫాదర్ లెక్క. బీఆర్ఎస్ ఎఫెక్ట్
బీఆర్ఎస్ బిగ్ జీరో అండి. ఆయన ఎమ్మెల్యేలు కూడా నేను అనుకుంటున్నా ఎక్కడ పోటీ చేసే అవకాశం లేదు. అంటే దేనికైనా ఉపయోగపడేది అంటే ఫైనాన్షియల్ గా. రాయచూరులో ఎక్కడైతే జేడీఎస్ కు ప్రభావం లేదు, తెలుగు స్పీకింగ్ ఏరియా ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చిక్కమంగళూరు ఉంది, కోలార్ ఏరియాలో ఉంది, అక్కడ జేడీఎస్ లేదు. అక్కడ ఎవరైనా క్యాండిడేట్స్ ఏదైతుందో ఈ ఇచ్చే డబ్బుల కోసం తప్పితే ధరవతులు వచ్చే క్వశ్చన్ లేదు. అంటే పోటీ చేసే దాని ప్రభావం మళ్ళీ రేపు తెలంగాణలో ఏముంది అక్కడ వాళ్ళకి ఏం లేదు. స్ప్లిట్ కాదు సార్. ఎందుకు స్ప్లిట్ కాదంటే అసలు ప్రభావితం జేడీఎస్ఏ చేయనప్పుడు దేశంలో ప్రధానైండు, అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి చీఫ్ మినిస్టర్ అయిండు 94 లో. అసలు పోటీ చేస్తుందా బీఆర్ఎస్ కర్ణాటకలో? బీఆర్ఎస్ ఇదే ఫెయిల్యూర్ లాగా వచ్చేస్తుంది, మళ్ళీ రేపు తెలంగాణలో ఎఫెక్ట్ కూడా పడుతుంది కదా. పోటీ చేయడనే నేను అనుకుంటా. చేస్తే ఏదైతుందో ఆయన చేయమన్నప్పుడు చేయాలి కదా. ఆయన సీఎం చేయడమే అంటున్నాడు. సీఎం ఆయన ఎప్పుడయ్యాడు? ఆయన 2004 కన్నా ముందు 3 సార్లు ఓడిపోయాడు అనుకుంటా. లోక్సభకు 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్యేకు. మొదటిసారి 2004లో గెలిచాడు కుమారస్వామి. అతనికి సినిమాలు తీయడము, డిస్ట్రిబ్యూషన్ అతను 2004 పాలిటిక్స్ లో కూడా మధ్యకాలంలో నేను విరమించుకుంటా అని చెప్పాడు. మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ సన్ కానీ తర్వాత బ్రదర్స్ కానీ వాళ్ళు కూడా ఓడిపోయారు మొన్న లోక్సభ. 2 ఓడిపోయారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో అలాగే ఇప్పుడు కుమారస్వామి గారు ఏదైతుందో 2 సార్లు 2006 అయినప్పుడు స్ట్రెంత్ లేకనే చీఫ్ మినిస్టర్ అయ్యాడు. సపోర్టెడ్ బీజేపీ ఒప్పందం ఉల్లంఘన చేసిండు కనుక అతను దించేసిండు. రాష్ట్రపతి పరిపాలన మొన్న 37 ఉన్నా కూడా సోనియా గాంధీ గారు ఏదైతుందో ఎప్పుడైతే యడ్యూరప్ప గారు దిగిపోయిన తర్వాత ఆఫర్ ఇచ్చారు. ఆయన లేపు నేను ముఖ్యమంత్రి అయితేనే ఒప్పుకుంటాను. తర్వాత కలిసి వచ్చింది, మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి. యడ్యూరప్ప అయ్యాడు, ఇప్పుడు చేంజ్ అయ్యి ఈ బొమ్మాయి గారి కుమారుడు అయ్యాడు. సో అతని ప్రభావం ఏదైతుందో ఏదో చెప్పబోతున్నాం సార్, మళ్ళీ మర్చిపోతున్నాం. కుమారస్వామి అనేది ఓన్ స్ట్రెంత్ వచ్చిన కెపాసిటీ లేనే లేదు అతనికి. ఒకే ఒకసారి వాళ్ళకి రిజల్ట్ వచ్చింది 94లో జేడీఎస్ గా. దాంట్లో అప్పుడు జేహెచ్ పార్టీలు ఉండ్రి, బొమ్మాయి చాలా మంది హేమాయమీలు ఉండ్రి. ఇప్పుడు అంతా వాళ్ళు వేరు ఒక కుటుంబ పార్టీ అయింది. ఒక లిమిటెడ్ ఆ ఓల్డ్ మైసూర్ అనుకుంటా వాళ్ళు ఒక ఆ ఓటు బ్యాంకే అక్కడ ఆ బెల్ట్ తప్పితే ఇంకెక్కడ సీట్ వచ్చే అవకాశం లేదు. అలాగే కుమారస్వామి అనేది ఫోర్సే కాదు, అక్కడ ముఖ్యమంత్రి అయిండు. బట్ ఎన్ని ఎమ్మెల్యేలతో అయిండు 224లో? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఏదైతుందో ఇప్పుడున్న మీరు అన్నట్టుగా మొదటి విశ్లేషణ చెప్పారు. సిద్ధరామయ్య గారికి శివకుమార్ గారికి డిఫరెన్స్ ఒపీనియన్ ఉంది. ఈ రోజు కూడా సిద్ధరామయ్య గారికి ఏదైతుందో పాపులారిటీ ఉంది. అతని 5 ఏళ్ల ప్రభుత్వం ఏదైతుందో దేవగౌడకెళ్ళి వచ్చి క్యాంపెయిన్ చైర్మన్ అయినాకనే ముఖ్యమంత్రి చేశారు. జస్ట్ ఎలక్షన్ 1.5 years బిఫోర్ వచ్చాడు. సక్సెస్ఫుల్. ఈవెన్ ఒపీనియన్ ఇట్లే మన సర్వేస్ లో కూడా ఆయన పరిపాలన కానీ పథకాలు కానీ ఏదైతుందో బాగున్నాయని చెప్పింది. ఆ ప్రకారమే ఓటింగ్ పర్సంటేజ్ కూడా వచ్చింది 40%. సీట్ల పరంగా రాలే. సిద్ధరామయ్య గారిని సాటిస్ఫై చేయకపోతే మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. సిద్ధరామయ్య గారిని సాటిస్ఫై చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ ఏదైతుందో అయిపోయి అదే బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుంది. ఓకే, సిద్ధరామయ్య గారిని కాన్ఫిడెన్స్ లో తీసుకోవాలి. ఇప్పుడు పీపుల్స్ పల్స్ సర్వే చేసిన ప్రకారం కూడా సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఎవరు పెట్టాలంటే 28% వచ్చింది. శివకుమార్ గారికి ఎంత వచ్చింది? 11. అందరూ డిస్టెన్స్. ఓకే, దాని గురించి అడుగుతాం. దిలీప్ రెడ్డి గారు ఆ వివరాలు చెప్పండి. ముఖ్యమంత్రి ఎవరైతే బెటర్ అనేది కూడా మీ దాంట్లో ఉందా? ఏమొచ్చింది ఫలితాలు? ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది? నేను ఇందాక చెప్పాను 38% అండ్ 36%. కాంగ్రెస్ అనుకూలంగా 38% ఉంటే భారతీయ జనతా పార్టీకి 36%. ముఖ్యమంత్రులుగా అడిగినప్పుడు కూడా సిద్ధరామయ్య కాలంలో ఇప్పుడు ప్రకాష్ గారు చెప్పినట్టుగా ప్రకాష్ గారు చెప్పినట్టు స్కీమ్స్ కానీ వీకర్ సెక్షన్ కానీ ఇవాళ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నది కూడా. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు 8% అడ్వాంటేజ్ ఉంది, కానీ పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి 1% అడ్వాంటేజ్. అంతే, తక్కువే అది. అంతే. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు అని క్వశ్చన్ వచ్చినప్పుడు కూడా అన్ని చూడండి, మీరు సిద్ధరామయ్యకి 28% మంది మద్దతు చెప్తే ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మాయికి 19% మంది, కుమారస్వామికి 18%. సిద్ధరామయ్య గారు ఎంత అండి పర్సెంటేజ్? 28. ఈ బొమ్మాయి గారికి ప్రస్తుత ముఖ్యమంత్రి బొమ్మాయి 19. ఓకే. అట్లాగే కుమారస్వామికి 18%.
కుమారస్వామి గారికి 18. నెక్ అండ్ నెక్ వాళ్ళు పక్క ఓకే, ఇంకా యడ్యూరప్ప గారు ఏం పెట్టలేదు ఇందులో. అయితే వీళ్ళు ఆ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే అవి వేగ్గా ఉంటాయి కొన్నిసార్లు. పార్టీ పెర్ఫార్మెన్స్ లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసులో అభిప్రాయాలు అట్లా ఉంటాయి. మన సదరన్ స్టేట్స్ లో ఎక్కడ చూసినా కూడా మీకు వ్యక్తుల పట్ల ప్రత్యేక అభిమానం ఉంటుంది. ప్లస్ అక్కడ ఎమ్మెల్యేలు పనితీరు పార్టీ ఇవన్నీ వేరే కాకపోవచ్చు. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జనరల్ గా ఇమేజ్ బాగుంది. కానీ గత 10 సంవత్సరాలుగా ఎస్పెషల్లీ 2014 లో మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 8 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీకి ఆర్గనైజేషనల్ గా అనేక రెట్ల స్ట్రెంత్ పెరిగింది. వాళ్ళ వ్యవహార దక్షత పెరిగింది. వాళ్ళు ఏ ఎలక్షన్ కూడా తేలిగ్గా తీసుకోవట్లేదు, చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి అంత స్ట్రాటజిక్ అప్రోచ్ లేదు. నిన్న గుజరాత్ చూడండి, గుజరాత్లో వాళ్ళ దగ్గర నుంచి పొలోమన్ లీడర్లు వెళ్ళిపోతున్నారు ఒక 6 months పీరియడ్లో. వాళ్ళు ఏం పెద్దగా పట్టించారు. భారత్ జోడో యాత్రలో జరుగుతున్న రాహుల్ గాంధీ కూడా ఒక 2 రోజుల పర్యటనకు మాత్రమే గుజరాత్ కేటాయించారు. అట్లా కాక ఇంకా పెద్ద బ్రేక్ తీసుకొని వచ్చే పరిస్థితి భిన్నంగా ఉండేది. అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేదంటే ఉంది. మేమే కాదు, CSDS యోగేంద్ర యాదవ్ వాళ్ళు సర్వే చేస్తే కూడా ప్రభుత్వ వ్యతిరేకత క్లియర్గా ఉంది అనేక క్వశ్చన్స్లో. వాళ్ళ నిరుద్యోగిత ఉంది, పవర్ ప్రాబ్లం ఉంది, ధరల పెరుగుదల ఉంది. 1, 2, 3లో ఇవి వచ్చినాయి. వాళ్ళు క్వశ్చన్స్ అడిగినారు. వాళ్ళు ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ లో అంటే బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనేది స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తుంది. విశ్వాసం కలిగించేటంత వ్యవహార దక్షత కాంగ్రెస్ లో కనబడట్లేదు. కానీ మీ రిజల్ట్ అట్లాగే ఉంది. ప్రజాభిప్రాయం పార్టీ సామర్థ్యం అంటలేదు. ఇప్పుడు ప్రజాభిప్రాయం ఈ రకంగా ఉన్నా వ్యవహార దక్షతతోటి బీజేపీ అడ్వాంటేజ్ తీసుకుంటే చెప్పలేము మనం. చూద్దాం ఇంకొక 2 మేము ఏప్రిల్ మధ్యలో మార్చిలో ఒకసారి, ఏప్రిల్ లాస్ట్ ఫేజ్ లో కనుక ఎలక్షన్స్ పెట్టేటట్టయితే ఏప్రిల్ 1st లోనే 3rd వేవ్ కూడా మేము షెడ్యూల్ ప్రకారం అయితే మే 23వ తారీఖు అయిపోతుంది. అప్పుడు వాళ్ళు 3-4 రాష్ట్రాలతో కలిపి ఆలోచన చేసినప్పుడు కానీ విడిగా కానీ వాళ్ళు ఐదర్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ మేలో పెట్టవచ్చు లేదా లేటర్ పార్ట్ ఆఫ్ ఏప్రిల్ పెట్టవచ్చు. కనుక వాళ్ళు పెట్టడాన్ని బట్టి మేము ఇంకొకసారి చేస్తాం, 3వసారి. ఈ ఇంకా 2 ట్రాక్లలో ఇది గ్రాఫ్ అప్వర్డ్ ఉందా, గ్రాఫ్ మళ్ళీ డౌన్ అవుతుందా, లేకపోతే కాంగ్రెస్ కు ప్రజాభిమానం తగ్గి బీజేపీకి పెరుగుతుందా అనేది వాళ్ళ వ్యూహాలు, వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ ప్రకటనలు. ఈ మధ్య కాలంలో మన బడ్జెట్ వస్తుంది, సెంట్రల్ బడ్జెట్ రేపు ఫిబ్రవరిలో సెంట్రల్ బడ్జెట్ వచ్చి ఏమేమి కొత్త బొనాన్సా అనౌన్స్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే దిస్ 2023 ఎలక్షన్ బడ్జెట్ క్రూషియల్ వాళ్ళకి. ఎందుకంటే 2024 ఎన్నికల ముందట సుమారు 9 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అవును, ఈ సంవత్సరం ఈ ఇయర్ లో. ఒకవేళ వాళ్ళు ప్రకటిస్తున్నట్టు యూనియన్ టెరిటరీ స్టాటస్ నుంచి రాష్ట్ర హోదా కల్పించి కాశ్మీర్ లో కూడా ఎన్నికలు కండక్ట్ చేసేటట్టయితే చేస్తామని ప్రచారం చేస్తాం. అప్పుడు 10 రాష్ట్రాలు అయితే 10 అంటే 1/3 ఆఫ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. అప్పుడు ఈ ఎన్నికలు చాలా క్రూషియల్ అయితే బీజేపీకి. ఎందుకంటే దాంట్లో 5 స్టేట్లు వాళ్ళ చేతిలో ఉన్న స్టేట్స్ ఉన్నాయి. ఇవాళ యుటేక్ రాజస్థాన్, యుటేక్ కర్ణాటక, నార్త్ ఈస్ట్లో ఉన్న స్టేట్స్ కానీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అవి నిలబెట్టుకోవాలి. ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది కనుక రాబోయే కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికున్న ట్రెండ్స్ ప్రకారమే మనం ఇప్పుడు మాట్లాడిన గణాంకాలన్నీ కూడా మేము ప్రకాష్ గారు రైట్ గుర్తు చేసినారు. డిసెంబర్ 22వ తారీఖు నుంచి 31 వరకు 10 రోజుల పాటు మేము ఈ శాంపిల్ సర్వే చేసినాం. ఓకే, అంటే ఒక్కసారి చెప్పండి, ఈ మొత్తం కర్ణాటకలో జరిగిన పోల్ ప్రకారం 40% కాంగ్రెస్కి రాబోతుంది, 36% బీజేపీకి, 16% జేడీఎస్కి. అయితే సీట్లు ఏంటంటే ఒకసారి చెప్పండి. 101 కాంగ్రెస్, బీజేపీ 91, జేడీఎస్ 29, అదర్స్ 3. ఇది పీపుల్ పల్స్ చేసిన సర్వే వివరాలు. కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించబోతోంది ప్రస్తుతం జరిగిన దాని ప్రకారం. అదేవిధంగా సెకండ్ 101 స్థానాల్లో కాంగ్రెస్ గెలుచుకోబోతుండగా 91 స్థానాల్లో బీజేపీ వస్తాయి. అదేవిధంగా జేడీఎస్కి 29 స్థానాలు రాబోతున్నాయి, అదర్స్కి 3 స్థానాలు. ఇది ప్రస్తుతం ఉన్న ట్రెండ్. రానున్న రోజులు అంటే మే 23వ తారీఖు అక్కడ మొత్తం కంప్లీట్ అవుతుంది, 5 years టర్మ్ కంప్లీట్ అవుతుంది. ఈలోగా పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కాంగ్రెస్ ని దీన్ని ఇంకా ఏ విధంగా అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రస్తుతం ఉన్న హంగ్ పరిస్థితి నుంచి ఏ విధంగా బయటపడుతుంది, బీజేపీ తన పరిస్థితి గ్రాఫ్ ని ఇంకా పెంచుకుంటుందా, జేడీఎస్ బీఆర్ఎస్ తోటి కలిస్తే దాని పరిస్థితి భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మనం చూడాలి. పీపుల్స్ పల్స్ సర్వే నెక్స్ట్ ఫేస్ ను కూడా మనం తెలుగు పాపులర్ టీవీలో చూద్దాం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.